అక్కడ ధర్మశాస్త్రం అనే పదము ఈ రూల్స్కి, ఈ యూదుల ఆచారాలకు మాత్రమే వర్తించదు. ధర్మశాస్త్రము అనే పదము అప్పుడు దాకా అవైలబుల్గా ఉన్నటువంటి స్క్రిప్చర్ అంతటికీ వర్తిస్తుంది. ద వర్డ్ లా అప్లైస్ టు ద హోల్ స్క్రిప్చర్స్ విచ్ ఆర్ అవైలబుల్ టు డేవిడ్. ఈరోజు కూడా మనకు అవైలబుల్ ఉన్న స్క్రిప్చర్ అంతా కూడా బైబిల్ గ్రంథంగా చేయబడి, క్యాననైజ్ చేయబడి, అపోస్తలుల ద్వారా ఇది ముగించబడింది. ఇంకా ఒక సెట్గా చేయబడి మన చేతికి అందించబడింది. యేసు ప్రభు కాలంలో కూడా ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఆల్రెడీ క్యాననైజ్ చేయబడి అది యేసు ప్రభు చేతిలో కూడా ఉంది, దాన్ని ఆమోదించాడు. ఇప్పుడు మన ఈ ఓల్డ్ టెస్టిమెంట్లో ఏమేమి ఉన్నాయో అవే ఉన్నాయి. యేసు ప్రభు చేతిలో కూడా యేసు ప్రభు చేతి కూడా ఆమోదించాడు, ఫినిష్. ఆ తర్వాత అపోస్తలులు నేరుగా యేసుక్రీస్తుతో బ్రతికినటువంటి వారు, నేరుగా బ్రతికిన వారి సాక్ష్యాన్ని విని రాసినవారు. ఎవరు అని చూసి కరెక్ట్గా వాళ్ళు రాసిన లేఖనాలను మాత్రమే, ఆథెంటికేటెడ్గా ఉన్న లేఖనాలను మాత్రమే మనం బైబిల్ గ్రంథంలో చేర్చడం జరిగింది. అది ఎవరో చేర్చడం కాదు, బైబిలే దానికి ఆధారాలు చూపించింది. ఒక పత్రిక రాసిన వ్యక్తి ఇంకొక పత్రిక రాసిన వ్యక్తికి ఆమోదించుకుంటూ ఉన్నారు. ఆ లింకేజ్ అనేది వచ్చేసింది ఈజీగా. కాబట్టి ఈ 66 పుస్తకాలు మనము లేఖనాలుగా ఈరోజు మన చేతులు సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి లా అనే పదం వాడినప్పుడు దావీదు ఎలాగైతే కేవలం రూల్స్ని మాత్రమే కాదు కానీ స్క్రిప్చర్స్ అన్నిటిని చూసినట్లు మనం కూడా ఈ బైబిల్ మొత్తాన్ని చూడాలి. లా అంటే ఈ బైబిల్ మొత్తం. ఇది ఒక రకమైనటువంటి లిటరరీ స్టైల్ అనమాట. దీన్ని ఏమంటారంటే సినెక్డోకే అంటారు. స్క్రీన్ మీద చూసారు కదా, సినెక్డోకే అంటారు. సినెక్డోకే అంటే ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ యూస్డ్ టు రిప్రజెంట్ ద హోల్ కదా. ఇప్పుడు మేము ఎంబీబీఎస్ చదువుతున్నాం, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంబీబీఎస్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచులర్ ఆఫ్ సర్జరీ. అంటే అక్కడ మెడికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, సర్జికల్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. అంటే మనిషి శరీరాన్ని శస్త్రచికిత్స చేసేటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగనే మందులు ఇచ్చి నయం చేసే సబ్జెక్టులు ఉంటాయి. మెడిసిన్, సర్జరీ, డబుల్ బ్యాచులర్ డిగ్రీ అంటారు అన్నమాట. దాని 2 బ్యాచులర్ డిగ్రీలు ఒకే దాంట్లో ఉంటాయి. కానీ దాన్ని సింపుల్గా అందరూ ఎలా పిలుచుకుంటారు? మెడిసిన్ అంటారు. కానీ ఒక మెడిసినే లేదు, అందులో ఏముంది? సర్జరీ కూడా ఉంది. మరి సర్జరీయో మరి ఆ సబ్జెక్టులో మెడిసిన్ అనేది ఒక సబ్జెక్టు మాత్రమే. బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి. ఆ బోల్డ్ సబ్జెక్టులలో ఒక్క సబ్జెక్టు పేరు మాత్రమే ఏంటి? మెడిసిన్. ఇంకా బోల్డ్ సబ్జెక్టులు ఉన్నాయి. మరి ఆ సబ్జెక్టులన్నీ పేర్లు మర్చిపోయి మొత్తం డాక్టర్ కోర్సునంతా ఏమంటున్నారు? మెడిసిన్ కోర్స్ అంటారు కదా. మెడిసిన్ చేస్తున్నాను, మెడిసిన్ చదువుతున్నాను అంటారు. ఎందుకు అంటే దాన్ని ఏమంటారు? ఇట్స్ కాల్డ్ ఏ సినెక్డోకే. అంటే ఆ ఎంబీబీఎస్ కోర్సులో ఉన్న అన్నిటినీ కూడా కంబైన్డ్గా చెప్పడానికి అందులో ఉన్న ఒక భాగాన్ని తీసుకుంటున్నాం. అదవుతుందా? సో ఇక్కడ కూడా లా అన్నప్పుడు ఏంటి అని అంటే అది మోషే ధర్మశాస్త్రం లేకపోతే 10 కమాండ్మెంట్స్ కాదు, వాక్యం అంతటినీ కూడా కలిపి ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చెప్తుంది ఈ 7వ వచనంలో మనం ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రము కదా, ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం ఎలాంటిదంట? యథార్థమైనది. నెక్స్ట్ స్లైడ్. యథార్థమైనది. సో హిస్ లా ఈజ్ పర్ఫెక్ట్. యథార్థమైనది. ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అనే పదం మాడుతున్నాడు. చకచక అక్కడ ఉన్నటువంటి వర్సెస్ తీసుకొని వెంటనే చదువుకుంటే త్వరగా మునిగి చేసుకుంటాం. హీబ్రూస్ 4:12. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై 2 అంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు, హృదయ లోతుల్లో ఉన్నటువంటి తలంపుల్ని, ఆలోచనల్ని శోధించి ఆ ఆలోచనల్ని మార్చివేసి దేవునికి విరుద్ధంగా, దేవుని స్వభావానికి, దేవుని పరిశుద్ధతకి విరుద్ధంగా ఉన్నటువంటి ఆలోచనలు ఏంటో వెలికి తీసి వాటిని తలకిందులు చేసి వాటి స్వభావాన్ని, ఆలోచనల్ని పూర్తిగా మార్చివేసే శక్తి దేనికి ఉందంట? దేవుని వాక్యానికి ఉంది. అది 2 అంచులు కలిగినటువంటి
ఖడ్గం వంటిది, అది దూసుకుని వెళ్ళిపోద్ది. పొడిస్తే అది ఎముకల్లోకి దూసుకొని వెళ్ళిపోద్ది అంట. అంత షార్ప్గా 2 అంచులు వాడగలిగినటువంటి ఖడ్గం లాంటిది. సో అది ఎంత దూరమైన లోపలికి లోతుకి వెళ్ళిపోద్ది కదా. ఒక మనిషి శరీరాన్ని పొడిస్తే, ఒక చెయ్యినో అలా పొడిచామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మ్యాక్సిమం లోతు ఏంటి అని అంటే మూలుగా ఎముక తగులుద్ది. ఆ ఎముక తర్వాత లోపల బోన్ మ్యారో తగులుద్ది అనమాట. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తుంది కదా. సో మ్యాక్సిమం లోపల డీపెస్ట్ పాయింట్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇంకా అది చొచ్చుకొని వెళ్ళలేనటువంటి, ఇంకా బియాండ్ ఇట్స్ రీచ్ అనేది ఇంకేది కూడా, దర్ ఇస్ నథింగ్ బియాండ్ ఇట్స్ రీచ్ ఇన్ యువర్ హార్ట్. ఇట్ విల్ గో టు ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ స్టార్ట్ ఇట్స్ వర్క్ దేర్. హృదయ లోతుల్లో నుంచే పనిని ప్రారంభిస్తే అప్పుడు ఆ చేంజ్, ఆ మార్పు అనేటువంటిది ఎంత సంపూర్ణంగా ఉంటుంది కదా. ఒక మనిషి మారాలి అని అంటే, ఒక మనిషి థింకింగ్ మారాలి అని అంటే, ఒక మనిషి హృదయం మారాలంటే పైపైన మారితే కుదరదు. లోపల నుంచి రావాలి చేంజ్ అనేది. బయట నుంచి వస్తే కుదరదు. సో ఆ లోపల నుంచి చేంజ్ తీసుకొచ్చేదాన్ని పైపైన ఏదో కొన్ని రూల్స్ పెట్టి బలవంతాన్ని వాడి చేత చేపించి, కొన్ని బలవంతాన్ని చేపించి వాడి స్వభావం మార్చడానికి ప్రయత్నం చేయదంట దేవుని వాక్యం ఏం చేస్తుందంట, లోతుల్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ వచనాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే ద సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటారనమాట. అంటే వాక్యము చాలినది, ఆ వాక్యం చాలదు, దీనికి ఇంకొంత అవసరము, లేకపోతే వాక్యంతో పాటు ఇంకోటి కూడా అవసరము, వాక్యంతో పాటు మనుషుల మాటలు కూడా అవసరం, వాక్యంతో పాటు అని అనుకోవాల్సిన అవసరం లేదు అని ప్రూవ్ చేసేటువంటి వాక్య భాగం అన్నమాట ఇది. దాన్ని సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటారు. ఏమంటారు? సఫిషియన్సీ ఆఫ్ ద స్క్రిప్చర్ అంటే వాక్యాన్ని వివరించడానికి సంఘం కావాలి, సహోదరులు కావాలి, పెద్దలు కావాలి. వాక్యాన్ని ప్రాక్టికల్గా మనం కళ్ళారా చూడడానికి తోటి సహోదరులు కావాలి, సహవాసం కావాలి. అది ఎట్టి పరిస్థితుల్లో అది అవసరం. అది లేకపోతే మనం వాక్యాన్ని పూర్తిగా మనం ఏం చేయలేమంటే అర్థం చేసుకోలేం. కానీ వీళ్ళందరూ కూడా దేనికోసం? వాక్యం కోసమే. వాక్యానికి సంబంధం లేనటువంటి దేన్ని కూడా ఎవరు కూడా వివరించడానికి వీల్లేదు, ఎవరు వివరించినా వినడానికి వీల్లేదు. వాక్యంలో ఉన్నట్లుగా వివరిస్తే అలాంటి వ్యక్తులు మనకు అవసరమే. వాక్యంలో ఉన్నదాన్ని వాళ్ళ జీవితంలో అప్లై చేసుకొని మనకి చూపించడానికి ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళు మనకు అవసరమే. సో దట్ ఈస్ కాల్డ్ సఫిషియన్సీ. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది మన హృదయ లోతుల్లోకి వెళ్ళి యథార్థతను పుట్టిస్తుంది. హృదయ లోతుల్లోకి వెళ్ళి మన స్వభావాన్నే మార్చేస్తుంది. పైపైన ఏదో మనకి కొన్ని పనులు చెప్పి పైపైన మనల్ని ఏదో మంచోళ్ళలాగా చూపించడానికి ప్రయత్నం చేయదు వాక్యం. ఆన్ ద కాంట్రాస్ట్, మనుషుల మాటలు వాక్య ఆధారం లేకుండా, వాక్యంలో నుంచి వచ్చిన మాటలు కాకుండా, మనుషుల సొంత జ్ఞానం నుంచి, మనుషులు ఇప్పుడు నేను వాక్యం నుంచి ముందు వాక్యం చదివి వాక్యం వచ్చిన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కాకుండా నేను ఈ వాక్యం చదివి ఓపిక నాకు లేదనుకోండి, అప్పుడు కూర్చొని ఆలోచిస్తా, లేకపోతే ఈ న్యూస్ పేపర్ చదువు, లేకపోతే ఇంకేదైనా పుస్తకం చదివితే కొన్ని ఐడియాస్ వస్తాయి. ఆహా, ఈ భలే నీతులు బాగున్నాయి, ఈ నీతులు చెబుదాం అనుకుంటాను. ఈ టాపిక్ బాగుంది, ఈ టాపిక్ చెప్దాం అనుకొని వచ్చి మరి నా టాపిక్కి సంబంధించి నా టాపిక్కి సపోర్ట్ చేసే విధంగా అక్కడ ఒక వాక్యం ఇక్కడ ఒక వాక్యం చెప్పి ఒక పదం చెప్పి అన్నీ నా సొంత మాటలు చెప్తున్నాను అనుకోండి. అప్పుడు అది ఎలా ఉంటుందంటే మంచి మాటలే కావచ్చు, ఎంత మంచి మాటలైనా సరే, ఎంత మంచి టాపిక్ అయినా సరే, అది ఎలా ఉంటుంది అని అంటే వాక్యంలో నుంచి రాలేదనుకోండి, అది ఎలా ఉంటుంది అని అంటే మనల్ని పైపైన మారుస్తుంది, పైపైన మోటివేట్ చేస్తుంది మనల్ని, పైపైన ఏదో ఒక ఉద్రేకం, పవిత్రంగా ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి, అంతే తప్ప హృదయ లోతుల్లో నుంచి మార్పు రాదు. పైపైన జరిగిన మార్పు ఏదైనా సరే ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. యథార్థంగా హృదయ లోతుల్లో జరిగినటువంటి చేంజ్ ఏదన్నా ఉందనుకోండి, అది శాశ్వతంగా ఉంటుంది.
అది నిజమైనటువంటి తృప్తినిచ్చేదిగా ఉంటుంది కదా. సో దేవుని వాక్యం అలా చేస్తుంది. ఇన్ కాంట్రాస్ట్ టు ద వర్డ్స్ ఆఫ్ మెన్. లేదు నా జీవితంలో దేవుడు ఏదో ఒక అద్భుతం చేశాడు, లేకపోతే నా జీవితంలో నేను పవిత్రంగా ఉన్నాను, పవిత్రంగా ఉంటే మా ఆఫీసులో మంచిగా ఉద్యోగం చేసి మంచిగా లంచాలు తీసుకోకుండా ఉన్నాను, దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, లేకపోతే దేవుడు నన్ను ఘనపరిచాడు, దేవుడు నన్ను ఏదో సన్మానం చేయించాడు, ఏదో ఉంటుంది నా అనుభవం, అది తీసుకొచ్చి చెప్తే అబ్బా నిజమే అన్నం నిజాయితీగా పనిచేశాడు కాబట్టి అన్నకి సన్మానం చేశాడు, దేవుడు అవకాశం ఇచ్చాడంట అని చెప్పి ఏదో నేను చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి నా అనుభవాన్ని బట్టి మీరందరూ మోటివేట్ అవుతారు. ఎంతవరకు ఉంటుంది ఆ మోటివేషన్? ఎన్నాళ్ళు ఉంటుంది ఆ మోటివేషన్? గట్టి శ్రమ వస్తే, గట్టి శోధన వస్తే, ఏదైనా ఒక అవినీతి చేయడానికో లేకపోతే ఏమంటారు ఒక అన్యాయం చేయడానికో, లేకపోతే దేవునికి దూరమైపోవడానికో కదా, గట్టి ప్రలోభం కనుక మీకు కలిగితే ఎంతవరకు మనం నిలబడగలుగుతాం? సో మార్పు జరగవలసింది ఎక్కడ అనంటే హృదయ లోతుల్లో జరగాలి మార్పు. హృదయ అంతరంగంలో దేవుడు యథార్థతను కోరుకునేవాడని దావీదు 51వ కీర్తనలో కూడా చెప్తాను. ప్రభా నువ్వు నా అంతరంగంలో యథార్థతను కోరుకుంటావు. పైపైన కాదు నీకు కావాల్సింది. నీకేం కావాలంటే నా హృదయ లోతుల్లోనే నా స్వభావమే మారిపోవాలి. అప్పుడు ఎంత శ్రమ వచ్చినా, ఎంత ప్రలోభం వచ్చినా, ఎంత ఏది కలిగినా సరే నేను పడిపోను. సో దేవుని వాక్యం మీద ఆధారపడితేనంట మన హృదయ లోతుల్లో దేవుడు కార్యం చేస్తాడు, పర్ఫెక్ట్ కార్యం చేస్తాడు. ఏంటది? పర్ఫెక్ట్. అట్లానే జేమ్స్ 1:18 ఫాస్ట్. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. తన సంకల్పం చొప్పున కనెను. సో తన సంకల్పం చొప్పున దేవుడు మనల్ని కన్నాడంట. దేవుడు మనల్ని ఆయన బయటికి తీసుకొచ్చుకున్నాడంట. అదవుతుందా? లోకంలో నుంచి మనల్ని కన్నాడు, మనల్ని బయటికి తీసుకొచ్చేసుకున్నాడు కదా. ఆయనకు సత్యవాక్యం చొప్పున. సో సత్యవాక్యం ఏం చేస్తుందంటే ఒక నూతన జన్మాన్ని ఇస్తుందండి. ఏమిస్తుంది? అసలు జన్మమే కొత్త జన్మాన్ని ఇస్తుంది. పైపైన అదే మళ్ళా పైపైన చేసేటువంటి మార్పు కాదు. ఫస్ట్ టైం ఏమన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో? హృదయ లోతుల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాడు. యాకోబు ఏమంటాడంటే నీ జన్మే మారిపోద్ది అన్నాడు. అర్థమవుతుందా? మళ్ళా తిరిగి పుడతావు. సరే నేను మారాను కానీ పైపైన ఏదో బలవంతాన మారాను కానీ నాకు జన్మతో వచ్చిన కొన్ని స్వభావాలు అవి మాత్రం పోవు, అవి ఎంతే ఉంటాయి అని అనడానికి లేదంట. ఆయన తిరిగి జన్మించినట్లుగా మనల్ని చేసేస్తాడు. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని, మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. చూసారా? పైపైన చెప్పేటువంటి నీతులు, పైపైన చెప్పేటువంటి కొన్ని విషయాలు అవి జీవింపచేయవు అంటున్నాడు. దేవుని మాటలంట అవి ఏం చేస్తాయంట? అవి జీవింపజేస్తాయి. కాబట్టి దేవుని వాక్యం మనకు ఫోకస్గా ఉండాలి. దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడో, అసలు ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాడో అని మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో చూస్తే మనకు మనుషుల మాటలాగా ఉండవు. ఒక్కోసారి మనుషుల మాటలాగా నీతులు, మనుషుల మాటలాగా ఒక టాపిక్, ఒక కన్స్ట్రక్టివ్, ఇదిగో ఈ ఒక టాపిక్, ఈ టాపిక్ గురించి ఒక ఇది, ఇట్లాంటివి ఉండవు. ఒక్కోసారి ఇదిగో ఈ నీతి, ఇది చేయకపోతే ఎట్లా అవుద్ది, చేస్తే ఇట్లా ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే నష్టం వస్తుంది. ఒక కన్స్ట్రక్టివ్, ఒక ఏంటంటే ఈజీగా అర్థం ఏమంటారంటే అంటే ఈజీగా అర్థం చేసుకునేలాగానే ఉంటుంది దేవుని వాక్యం. కానీ మనం ఆశించిన స్ట్రక్చర్లో ఉండదు. ఒక్కోసారి మనం ఈ స్ట్రక్చర్ ఆశిస్తాం. ఈ స్ట్రక్చర్లో ఉంటే ఏమన్నా ఈజీగా అర్థం చేసుకుంటామా అని అంటే అర్థం చేసుకోలేము. చాలా పదాలకు అర్థాలు మనకు తెలియవు.
అయినా సరే ఒక స్ట్రక్చర్ ఉంటే భలే చెప్పాడు, బాగా అర్థమైంది అనే ఫీలింగ్ వస్తుంది మనకి. దాన్ని ఎలా అప్లై చేసుకున్నావు, దాన్ని జీవితానికి ఎలా అప్లై చేసుకున్నావు అని అంటే మళ్ళీ మనకు క్లారిటీ ఉండదు. క్లారిటీ లేకపోయినా ఒక స్ట్రక్చర్లో చెప్తే ఒక ఫీల్ ఉంటుంది అన్నమాట కదా. అలాంటి ఫీల్ ఒక్కొక్కసారి వాక్యం చదువుతూ ఉంటే రాదు. ఎందుకంటే ఏకాడికి వాక్యంలో యేసు ప్రభు జీవితం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, ఆ యేసు ప్రభు గురించే మళ్ళీ ప్రకటించే అపోస్తలులు, వాళ్ళు స్థానిక సంఘాలుగా ఉంటూ క్రీస్తుని ప్రకటిస్తూ, సహోదరులుగా ఉంటూ క్రీస్తుని ప్రకటిస్తూ ఇవే ఉంటాయి. అర్థవుతుందా? వీటిల్లోనే మన జీవితానికి సంబంధించిన, మన హృదయాన్ని మార్చడానికి సంబంధించినటువంటి మాటలన్నీ ఉన్నాయి. నమ్మాలి. దేవుణ్ణి నమ్మితే దేవుని వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ద స్క్రిప్చర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ. నమ్మి ఇది నాకు చాలింది, స్క్రిప్చర్ ఈజ్ సఫిషియంట్. ఆ వాక్యం ఓకే, బైబిల్ ఓకే, కానీ కొన్ని నీతులు కూడా ఉంటాయి. ఆ నీతుల్ని కూడా తీసుకొని ఆ నీతులకి బైబిల్ వాక్యాలు జతపరిచి మనం మాట్లాడుకుండాలి. అలా మాట్లాడుకోగానే పవిత్రంగా, పవిత్రులు, అతి పవిత్రులుగా అందరు మారిపోయినట్టు, అంతా ఇంకా భారతదేశం అంతా ఏదో పవిత్రుల దేశంగా మారిపోయినట్టు. మారిపోద్దా? మారదు. అయ్యే రాజకీయాలు, అదే అవినీతి, అదే పేదరికం, అదే నిరుద్యోగం, అదే పరిస్థితులు. ఎన్ని నీతులు చెప్పుకున్నా నీతులు మనుషులు మారుస్తాయా? నీతులు మారుస్తాయా? చూడండి, ఇవన్నీ ఒక్కోసారి అట్లా ఉండవు. కానీ మనం వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ద స్క్రిప్చర్ ఇస్ సఫిషియంట్. నమ్మినప్పుడు మన జీవితాన్ని అది మార్చేస్తుంది. ఒక నూతన జన్మాన్ని వాక్యం మనకి ఇస్తుంది అన్నమాట. ఆ నూతనమైన జన్మములో మన సమాజానికి, మన జీవితానికి కావాల్సినటువంటివన్నీ కూడా, పవిత్రత అంతా కూడా మన హృదయంలో వాక్యమే పెట్టుద్ది. తర్వాత నెక్స్ట్ పదం చూడండి, వాక్యాన్ని గురించి. ఈ పదాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పను, మనం ఒక 2 కానీ 3 కానీ ఎన్నైతే చూద్దాం. నెక్స్ట్ వీక్ ఆరాధన మెసేజ్లో కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా? మీరు భయపడుతూ వినద్దు, రిలాక్స్డ్గా వినండి. సరేనా? చూడండి, టెస్టిమనీ. నెక్స్ట్ పదం ఏంటి చూడండి. 7వ వచనంలో ఫస్ట్ ఏమన్నాడంటే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. తర్వాత ఏమంటున్నాడంటే, యెహోవా శాసనము నమ్మదగినది అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా శాసనం. అది బుద్ధిహీనులకు జ్ఞానము కలిగిస్తుంది అని చెప్తున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో చదువుతారు ఎవరన్నా? ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ష్యూర్, మేకింగ్ వైజ్ ద సింపుల్. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. యెహోవా శాస్త్రము నమ్మదగింది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించము. నెక్స్ట్ స్లైడ్. టెస్టిమనీ అనే పదం ఉంది కదా స్క్రీన్ మీద చూడండి. టెస్టిమనీ అనేటువంటి పదం ఇక్కడ శాసనము అన్నాడా కదా, శాసనం అన్నాడు. సో టెస్టిమనీ అనేటువంటి పదం, దీనికి మనం కనుక హీబ్రూ వర్డ్ స్టడీ చేస్తే దీని అర్థం ఏమై ఉండొచ్చు. ఏం కన్వే చేయడానికి తెలుగులో ఏమో ఏం పెట్టేశాడు? శాసనం అని పెట్టేశాడు. ఇంగ్లీష్లో ఏమో టెస్టిమనీ అని పెట్టేశాడు. టెస్టిమనీ అని అంటే ఈ పదం దేనికి ఉపయోగిస్తారంటే, అసలు పర్సనల్ అకౌంట్ ఆఫ్ ఎ రిలయబుల్ విట్నెస్. పర్సనల్ అకౌంట్, నా గురించి నేను చెప్పడం కానీ, నా బాగా తెలిసిన వ్యక్తి గురించి చెప్పడం కానీ, నాకు తెలిసిన యథార్థంగా పర్సనల్ అకౌంట్ ఆఫ్ ఎ రిలయబుల్ విట్నెస్. అర్థమవుతుందా? ఒక సత్య సాక్షి చెప్పేటువంటి సాక్ష్యం కదా, తన గురించి తాను బయలుపరుచుకునేటువంటి విషయాలు, దాన్ని ఏమంటారంటే టెస్టిమనీ అంటారు. సో యెహోవా దేవుని వాక్యంలో, దేవుడు అంట ఆయన తన వాక్యం ద్వారా ఏం చేస్తాడంట, తన గురించి తాను బయలుపరుచుకుంటాడు, తన స్వభావాన్ని. ఆయన అలాంటి వాడు.
ఆయన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో తన గురించిన టెస్టిమనీ ఆయన వివరించుకోవడం అనేటువంటిది చేస్తూ ఉంటాడు. సో ఆ టెస్టిమనీ అనేటువంటిది ఎలాంటిదంటే నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుందంట. నమ్మదగినది. హెబ్రీయులకు రాసిన పత్రిక నెక్స్ట్ స్లైడ్. హిస్ టెస్టిమనీస్ ఆర్ ష్యూర్, ఆర్ ట్రస్ట్ వర్ది, నమ్మదగినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. హీబ్రూస్ 5:14 ఇంగ్లీష్లో చదువుతారా? But solid food is for the mature, for those who have their powers of discernment trained. Who have their powers of discernment trained by constant practice. Trained by constant practice. To distinguish good from evil. To distinguish good from evil. Discernment. కదా? బలమైన ఆహారం తీసుకున్న వాళ్ళు ఏం చేయగలుగుతారంట? ఏది మంచి చెడు అనేటువంటిది వాళ్ళు చాలా జాగ్రత్తగా విభజించగలుగుతారు. కొన్ని చెడ్డవి మంచివిగా కనిపిస్తాయి, కొన్ని మంచివి చెడ్డలా కనిపిస్తాయి. సో వాస్తవానికి ఏది మంచి ఏది చెడు అనేటువంటిది బలమైన ఆహారము తీసుకునే వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. చిన్నపిల్లలు ఏం తీసుకుంటారు? మాంసం తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళు పాలు తాగుతారు. చిన్న బిడ్డలు పాలు తాగుతారు. సో వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు ఏం ఆలోచించగలుగుతారు? వాళ్ళు అంతవరకే ఆలోచించగలుగుతారు. సో నాకు బలమైన ఆహారం వద్దు, నేను ఇవన్నీ నమ్మలేను, నా వల్ల కాదు, నాకు పాలు దాపించండి, నాకు వినడానికి మంచిగా ఉండాలి, ఒక ఫీల్ రావాలి, మంచి మాటలు విన్నాను, చర్చికి వెళ్ళినందుకు మంచి మాటలు విని వచ్చాను, చర్చికి వెళ్ళినప్పుడు మంచి నీతులు చెప్పారు, రాసుకొని వచ్చాను అని ఏం కావాలి? నాకు ఒక ఫీల్ అనేది కావాలి. లేకపోతే మోటివేషన్ కావాలి. ఎస్, దేవుడు సహాయం చేస్తాడంట, మనం అది చేయొచ్చంట, ఇది చేయొచ్చంట, మోటివేషన్ కావాలి. అలాంటి పాలు కావాలి నాకు. నేను చిన్న శిశువుని, నాకేం కావాలంటే ఇలాంటి పాలు కావాలి. నన్ను సంతోషపెట్టాలి. నన్ను ఏం చేయాలి? సంతోషపెట్టాలి. నాకు స్మూత్గా నేను తాగేసే విధంగా, ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా. కానీ పెద్దవాళ్ళు, వయసు వచ్చినటువంటి వాళ్ళు అలా కోరుకోరు కదా. వాళ్ళు అలా కోరుకోరు. వాళ్ళు ఘనమైన ఆహారాన్ని, బలమైన ఆహారాన్ని, మాంసాన్ని తినడానికి వాళ్ళు ఇష్టపడతారు. దానికి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, వండుకోవాలి, తినాలి కదా, అది అరగాలి, కొంచెం కష్టమే పాల కంటే కూడా. కానీ వాళ్ళు దాన్నే ఇష్టపడతారు. ఎందుకంటే అక్కడే బలం ఉంటుంది. ఆహారంలో ఏముంటుంది? బలం ఉంటుంది. సో ఆ వయసు వచ్చిన తర్వాత ఆహారాన్ని వాళ్ళు ఆపేక్షిస్తారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళు పనిచేస్తారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళకి డిజర్న్మెంట్ ఉంటుంది. నాకు పాలే కావాలి అని అంటే ఏది మంచో ఏది చెడో నీకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళ వల్ల చాలా డేంజర్ కూడా, సమాజానికి కానీ సంఘానికి కానీ చాలా డేంజర్. మేము చాలా మంచి చేస్తున్నాం అనుకుంటుంటారు, మేము చాలా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నాం అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ వల్ల అన్ని నష్టాలే జరుగుతూ ఉంటాయి. వాళ్ళ సొంత కుటుంబాలు కూడా మనశ్శాంతి ఉండదు. కానీ అన్ని నీతిగా నిజాయితీగా ఉంటాను అనుకుంటా అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళ సొంత బిడ్డలకు మనశ్శాంతి ఉండదు, వాళ్ళ సొంత భార్యకు మనశ్శాంతి ఉండదు, సొంత భర్తకు మనశ్శాంతి ఉండదు. అర్థమవుతుందా? ఏం ఉపయోగం ఉండదు ఏంటంటే వాళ్ళ వల్ల. కానీ ఘనమైన ఆహారం తీసుకునేవాళ్ళు, ఘనమైన ఆహారం అంటే దేవుని వాక్యం, నీతులు కాదు, దేవుని వాక్యం చెప్పే ఆహారం. దేవుని వాక్యం ఘనమైన ఆహారం. మళ్ళీ చెప్పాను కదా, వాక్యంలో ఏముంటుంది? యేసుక్రీస్తు గురించి సువార్తే ఉంటుంది, క్రీస్తు కోసం బ్రతకడం గురించి ఉంటుంది, సంఘంలో బ్రతకడం గురించి ఉంటుంది, సహోదరుల దగ్గర తగ్గించుకొని దేవుని సువార్త పనిచేయడం గురించి ఉంటుంది, శ్రమ అయినా సరే అనుభవించి ప్రభువుని ఆయన ప్రకటించేటువంటి జీవితం గురించి ఉంటుంది. ఇవి ఉంటాయి వాక్యంలో. ఇవి ఘనమైనవి. అరే కూర్చొని నీతులు వింటా ఉంటే చెవులకు బాగుంటుంది. లేకపోతే కూర్చొని యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నావా, యేసయ్య కోసం ఏం చేసావు, ప్రభుకి నీ జీవితం ఇచ్చావా,
ప్రభు సువార్త ప్రకటిస్తున్నావా? ఆయన శరీరమైనటువంటి సంఘంతో కలిసి ప్రభు పని చేస్తున్నావా అని చెప్పి కూర్చోబెట్టి చెప్తే ఎలా ఉంటుంది? చెవులకి కఠినంగా ఉంటుంది. కానీ అది ఘనమైన ఆహారం. దాన్ని అరిగించుకోగలిగితే మనం ఏం చేయగలుగుతామంటే మనం రైట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. రైట్ డెసిషన్స్. లేకపోతే పాలే తాగుతున్నాం అనుకో, అన్ని రైట్ డెసిషన్స్ తీసుకుంటున్నా, అంత సూపర్గా ఉన్నా, నా అంత నిజాయితీగా వదిలేడు, నా అంత నీతిపరుడు ఇంకెవడు లేడని నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ ఏం ఉపయోగం కూడా ఉండదు. ఏం ఉపయోగం ఉండదు. గట్టిగా శోధన వచ్చినప్పుడు శోధనలో పడిపోతూ ఉంటావు. పాపం నీ మీదకి వచ్చినప్పుడు పాపంలో పడిపోతూ ఉంటావు. అదవుతుందా? ఏ ఒక్క వ్యక్తి జీవితాన్ని కూడా మార్చడానికి నువ్వు ఉపయోగపడవు. ఏ ఒక్క వ్యక్తికి కూడా సువార్త ప్రకటించడానికి ఉపయోగపడవు. ఏమి ఉపయోగం లేనటువంటి బ్రతుకు అన్నమాట. కానీ చెప్పుకోవడానికి మాత్రం కొన్ని ఉంటాయి. నేను అది చేశాను, ఇది చేశాను, ఇట్లా ఉన్నా, నిష్టగా ఉన్నా, అది చేశా, ఇది చేశా అని చెప్పడానికి కొన్ని. అంతకు మించి ఏమీ ఉండదు. అదవుతుందా? ఎప్పుడు జరుగుద్ది అలాగా? మనుషుల మాటల మీద మాత్రం ఆధారపడితే, సులువుగా అర్థం చేసుకునేటువంటి కదా ఒక ఫెయిరీ టైల్, ఒక స్టోరీ, ఒక పంచతంత్ర కథలు ఇట్లాంటివి ఉన్నాయి. మంచిగా ఒక కథ ఉంటుంది, దాని తర్వాత ఒక నీతి ఉంటుంది. హ్యాపీగా కథను ఎంజాయ్ చేయొచ్చు, ఆ నీతిని ఈజీగా డైజెస్ట్ చేసుకొని ఎస్ కరెక్టే అని ఒప్పుకోవచ్చు. దాన్ని చేస్తావా? దాన్ని చేసే సత్తా ఉందా నీకు? ఆ నీతిని ప్రకారం బ్రతికేటువంటి సీన్ ఉందా? లేదు. లేదు. చేయగలిగిన 4-5 చేస్తావు, ఏదో గర్వంగా ఫీల్ అవుతూ బ్రతికేస్తూ ఉంటావు కదా. కానీ ఆ ఘనమైన ఆహారం, దేవుని వాక్యం, అదేంటి? నమ్మదగినటువంటి ఆహారం. నమ్మదగిన దాని మీద మనం డిపెండ్ అవ్వచ్చు కదా. మాంసం, ఘనమైన ఆహారం మీద మనం ఏం చేయొచ్చు? మనం డిపెండ్ అవ్వచ్చు. అది ఒక్కోసారి అరగదు, ఒక్కోసారి అరగడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా. దాన్ని వండుకోవాలి, తినాలి. కానీ దాని మీద మనం ఏమవచ్చు? వీ కెన్ డిపెండ్ ఆన్ ఇట్, వీ కెన్ ట్రస్ట్ ఇట్. ఇట్ హ్యాస్ ఆల్ ద న్యూట్రియంట్స్ అవర్ బాడీ వాంట్స్. Solid food, solid meat, it has all the nutrients. We can trust and consume it. ఎన్ని అమినో యాసిడ్స్ కావాలి మనకి, ఎన్ని ఫ్యాటీ యాసిడ్స్ కావాలి, ఎన్ని విటమిన్స్ కావాలి, ఎన్ని రకరకాల ఎన్నో కావాలి. అవన్నీ ఉంటే కానీ బాడీ సరిగ్గా ఫంక్షన్ చేయదు. ఘనమైన ఆహారం తీసుకోకుండా అన్ని లిక్విడ్ రూపంలో నాకు కావాలి అనుకుంటే, ఇప్పుడు పైకి స్పేస్లోకి ఆస్ట్రోనాట్స్ వెళ్తారు, వాళ్ళకి ఇలాంటివన్నీ ఉండవు, వాటికి ఏవి లిక్విడ్స్ ఉంటాయి, అట్లా అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి అని చెప్పి చెప్తుంటారు కదా మనకి. ఎంతవరకు నిజం నాకు కూడా తెలియదు, ఊరికి నేను కూడా విన్నా అనమాట సినిమాల్లో అట్లలో ఇట్లో. ఒకవేళ అట్లాంటివి కనుక తయారు చేయాల్సి వస్తే ఎన్ని తయారు చేయాలి, ఎన్ని అమినో యాసిడ్స్ తయారు చేయాలి, ఎన్ని ఫ్యాటీ యాసిడ్స్ తయారు చేయాలి, ఎన్ని కోఫాక్టర్స్ కోఎంజైమ్స్ తయారు చేయాలి, ఎన్ని విటమిన్స్ తయారు చేయాలి, ఇవన్నీ వేసి ఎన్ని యాంటీ ఆక్సిడెంట్స్ తయారు చేయాలి కదా, ఎన్ని మ్యాక్రోన్యూట్రియంట్స్ ఇవన్నీ వేసి ఇన్ని తయారు చేయాల్సి వస్తుంది. కానీ మనం ఘనమైన ఆహారం తినేవాళ్ళం అనుకోండి, మంచిగా మాంసం, గుడ్లు, పాలు, మంచిగా మనం మంచి ఆకుకూరలు, ఇవన్నీ ఘనమైన ఆహారం తినేటువంటి వ్యక్తులు అనుకో, నాకు క్యాప్సూళ్ళు ఇట్లాంటి మీద ఆధారపడకుండా ఘనమైన ఆహారం తెలగని అరిగించుకోగలిగినటువంటి వ్యక్తులం అనుకోండి, ఇవన్నీ లెక్కేసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మంచి ఘనమైనటువంటి ఒక మాంసం లేకపోతే గుడ్లో లేకపోతే ఏదో తీసుకుంటాం, దాన్ని వండుకుంటాం, తింటాం, అందులో అన్నీ ఉంటాయి కాబట్టి దాని మీద మనం పూర్తిగా ఆధారపడతాం. మళ్ళీ లెక్కేసుకోం కదా మనందరం. అదవుతుందా? అట్లా కాదు, లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి, లిమిటెడ్ ఫుడ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు లెక్కేసుకోవాలి, తప్పదు. అన్నీ వెళ్తానో లేదు, అమ్మో. ఘనమైన ఆహారం తీసుకునే వాళ్ళు లెక్కేసుకోవాల్సిన అవసరం లేదు, అందులో అన్నీ ఉంటాయి. దేవుని వాక్యం ఘనమైనది. మనుషుల కథలు, మనుషుల మోటివేషన్లు అవి ఘనమైనది. అది కంప్లీట్ ఫుడ్ కాదు, పార్షల్ ఫుడ్డే. మనుషులు చెప్పే కథలు, చెవులకి ఇంపితంగా ఉండే కథలు, ఈజీగా అర్థమయ్యే కథలు వినడం, మాటలు వినడం,
మీరు ప్రారంభించారనుకోండి, యుల్ బి డెఫిషియెంట్ ఇన్ యువర్ లైఫ్. డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఒక దాంట్లో బాగుంటావు, ఇంకో దాని దగ్గర డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఉద్యోగంలో బాగుంటావు, షైన్ అవుతావు, కెరియర్లో బాగుంటావు, కుటుంబ జీవితం కుప్పకూలిపోద్ది. సమాజంలో అంతా నిజాయితీగా ఉంటావు, నిజాయితీ పరులకు మంచి పేరు తెచ్చుకుంటావు. నీ పర్సనల్ హోలీనెస్ చిన్న భిన్నం అయిపోద్ది. అందరు నిన్ను పొగుడుతూ ఉంటారు, ఘనంగా నిన్ను చూస్తూ ఉంటారు, నీకు లోపల మనశ్శాంతి ఉండదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకు బ్రతుకుతున్నా అర్థం కాదు కొన్నాళ్ళ తర్వాత. అప్పటికప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సి వస్తుంది. ఇంకందుకని వ్యసనాలకు అలవాటు పడతారు. అదవుతుందా? ఒక దాని దగ్గర సక్సెస్ అయిపోతే ఇంకో దాని దగ్గర డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఎప్పుడో తెలుసా? మనుషుల మాటల్ని మనం ఆధారం చేసుకున్నప్పుడు, ద వర్డ్స్ ఆఫ్ మ్యాన్, the experiences of men, the life stories of men, the topics very sweetly narrated by men are not a complete food. The word of God is a trustworthy, complete diet for us in order to discern the good from evil. అటు కుటుంబ జీవితంలో, ఇటు సమాజంలో, ఇటు సంఘములో, ఎక్కడైనా సరే సరైన విధంగా కదా, భార్యాభర్తలు అయితే ఇటు దాంపత్య జీవితంలో కావచ్చు, లేకపోతే ఇటు నీ సొంత స్పిరిచువల్ లైఫ్లో కావచ్చు, నీ సొంత మొరాలిటీ విషయంలో కావచ్చు, నీ సొంత హోలీనెస్ విషయంలో కావచ్చు, సమాజంలో నీకున్నటువంటి సోషల్ లైఫ్ విషయంలో కావచ్చు, అన్ని ఏరియాస్లో ఎక్కడ కూడా డెఫిషియన్సీ అవ్వకుండా ప్రతి విషయంలో సరిగ్గా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని రైట్ డెసిషన్స్ తీసుకోగలగాలి అని అంటే నీకు కావాల్సింది దేవుని వాక్యం. ఇది నువ్వు అనుకున్నట్లుగా ఉండదు. ఇది యేసుక్రీస్తు గురించే ఉంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి ఆయన చుట్టే తిరుగుతుంటుంది ఇదంతా. మరి అయినా సరే ఇది నాకు సరిపోయినది అని నువ్వు నమ్మగలిగితే ఆ సఫిషియన్సీని ఖచ్చితంగా మనం అనుభవించి తీరుతాము. చూడండి, ప్రాబ్స్ 28:26 ఫాస్ట్. ప్రాబ్స్ 28:26. తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు. చూసారా? అక్కడ కింద మనం పెట్టుకున్న ఆ క్యాప్షన్ చూడండి, విజ్డమ్ అదర్ దాన్ యువర్ ఓన్ మైండ్. నీ సొంత మనసు చెప్పేటువంటి జ్ఞానం కాకుండా సంపూర్ణమైన జ్ఞానం ఉంటుంది ఎందులో? దేవుని వాక్యంలో. ఏ మనిషి తన ఎక్స్పీరియన్సెస్ చెప్పినా, నేను ఇట్లా చేశానండి, ఇట్లా చేశాను కాబట్టి దేవుడు నన్ను ఇట్లా ఆశీర్వదించాడు, నేను ఇట్లా ఆలోచించాను, ఇట్లా తెలివిగా నేను నా తెలివి ప్రదర్శించాను, అప్పుడు దేవుడు నన్ను ఇట్లా ఆశీర్వదించాడు. ఏ మనిషి చెప్పినటువంటి స్టోరీలైనా సరే అవి ఎలా ఉంటాయి అంటే మనల్ని పిచ్చివాళ్ళని చేస్తాయి. మనల్ని ఏం చేస్తాయి అంటే వెర్రి వాళ్ళని, బుద్ధిహీనులను చేసేస్తాయి. ఒక విషయంలో అబ్బో చాలా ఆదర్శాలు పెట్టుకున్నాను, అబ్బా భలే ఇదవుతున్నాను అనిపిస్తుంది. ఇంకో విషయంలో ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి. అందుకని టాపికల్ సెర్మన్స్ మనం చాలా తక్కువ చేస్తాం, ఎక్స్పాజిటరీ సెర్మన్సే ఎక్కువ చేస్తాం. సో ఈరోజు కొంచెం బ్రేక్ తీసుకొని మనం కొంచెం టాపిక్స్ మీద మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ టాపిక్స్లో కూడా వాక్యంలో నుంచే మనం బయటికి తీసుకొస్తున్నాం అర్థాలని కదా. సో వాక్యంలో నుంచే మనం అర్థాన్ని బయటికి తీసుకొని మనం ధ్యానించగలిగితే అది సంపూర్ణంగా ఉంటుంది. నా జీవితంలో నేనేదో అనుభవించాను, నేనేదో అని నేను చెప్పడం ప్రారంభిస్తే, నాకున్న అనుభవాన్ని బట్టి మీరు కూడా అలానే చేయండి అని ఏదో ఒక నీతిని సృష్టించి మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే అది ఎలా ఉంటుందంటది? ఇట్ ఈస్ నాట్ ట్రస్ట్ వర్ది. మంచి మాటలు కావచ్చు, అన్ని మంచి మాటలే కావచ్చు, కానీ ఆ మాటల మీదే ఆధారపడి నువ్వు బ్రతకలేవు. చూడండి తర్వాత ఏమంటున్నాడు 8వ వచనానికి. 8వ వచనంలో ఒక్క పదాన్ని చూసి ఇంకా మనం
ముగించి వేసుకుందాం. 8వ వచనంలో, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఉపదేశములు అంటున్నాడు. నెక్స్ట్ స్లైడ్. ప్రిసెప్ట్స్ అనే పదం రాయబడింది. దీన్ని కూడా మనం హీబ్రూ వర్డ్ స్టడీ చేస్తే ఏ అర్థాన్ని కన్వే చేయడానికి పాపం స్ట్రగుల్ అయ్యారు ఈ తెలుగు ట్రాన్స్లేటర్లు, ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్లు మనం చూస్తే అర్థం ఏంటి అని అంటే, ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ అవర్ బిహేవియర్, మన యొక్క స్వభావం లేదా మన యొక్క ప్రవర్తనను కూడా పరిపాలన చేసేటువంటి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని నియమాలు. మన ప్రవర్తన చూడండి, మన ప్రవర్తనని కూడా మార్చే శక్తి ఎవరికి ఉంది? దేవుని వాక్యానికి ఉంది. మన ప్రవర్తనని మారుస్తుంది. ఫస్ట్ ఏం చూసాం? మన హృదయ అంతరంగాల్లో మార్పుని తీసుకొచ్చేస్తుంది, మన జీవితాన్ని మార్చేస్తుంది, నూతన జీవితాన్ని ఇచ్చేస్తుందని మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నాం? ఆ నెక్స్ట్ పదం మనం ఏం మాట్లాడుకున్నాం కదా? టెస్టిమనీస్. సో ఆయన గురించినటువంటి, ఆయన స్వభావం, ఆయన గురించినటువంటి మాటలు, తన గురించి తాను చెప్పుకుంటుంటాడు, తన కుమారుని గురించి చెప్పుకుంటూ ఉంటాడు, ఆయన చేసిన క్రియలు మనకి అవే ఉంటాయి బైబిల్లో. అవన్నీ వింటా ఉన్నప్పుడు అవి నీతుల్లాగా అనిపించవు, అవి ఈజీగా చెవుల్లోకి వెళ్తున్నట్టు అనిపించదు. యేసుక్రీస్తు శిలువ మరణము, యేసుక్రీస్తు యూదులకు ఎదురాడి నిలబడ్డము, ఆయన డాక్ట్రిన్, ఆయన విశ్వాసం, నా యందే విశ్వాసం ఉంచండి అని చెప్పడం, నా గురించే మీరు ఆలోచించాలని చెప్పడం, నేనే జీవాహారాన్ని అని చెప్పడం, అదవుతుందా? నా మీద గురి పెట్టుకోండి అని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అంత ఈజీగా డైజెస్ట్ కావు. ఇది ఏందిరా నాయన, ఒక వ్యక్తి గురించే ఆలోచిస్తే అయిపోద్దా? సరే, ఆయన దేవుడే కావచ్చు, కానీ ఒక వ్యక్తి గురించి ఆలోచించుకుంటా ఆయన జీవితాన్ని గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన కోసం బ్రతకడం, ఆయన గురించే చెప్పడం సరిపోద్దా జీవితానికి? ఒక మోరల్ లైఫ్ ఉండదా? ఒక సోషల్ లైఫ్ ఉండదా? ఒక ఫ్యామిలీ లైఫ్ ఉండదా అని మనకు అనిపిస్తుంది. కానీ దాన్ని మనం డైజెస్ట్ చేసుకోగలిగితే, నో, ఇట్ ఈస్ సఫిషియంట్. ఆయన గురించిన విషయాలే ఈ వాక్యం, ఇది చాలింది, నా ఫ్యామిలీ లైఫ్కి ఇది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అన్నిట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని మనం నమ్మగలిగితే, అది ఏం చేస్తుందంట, మనం ఏం చదువుకున్నాం, మనకి డిజర్నింగ్ పవర్ని ఇస్తుంది కదా. సో అట్లాగనే మనకి డిజైన్ చేసుకునే, మంచి డెసిషన్స్ తీసుకునే పవర్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన ప్రిసెప్ట్స్, ఆయన వాక్యానికి ఇంకో పేరు పెడుతున్నాడు దావీదు. ఏంటంట? ప్రిసెప్ట్స్. అంటే ఆ వాక్యానికి ఏం స్వభావం ఉందంట? మన ప్రవర్తనని మార్చే స్వభావం కూడా ఉంది. మళ్ళీ చెప్తున్నది వినడానికి నీతుల్లాగా ఉండవు. ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించొద్దు, ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించొద్దు అని వరుసగా 1 2 3 4 ఉండదు. యేసుక్రీస్తు గురించే ఉంటుంది. ఆయన మీద విశ్వాసం ఎలా ఉంచాలో దాని గురించే ఉంటుంది. వాక్యం అంటే అదే ఉంటుంది. అదవుతుందా? అంటే ఓవరాల్గా తీసుకోవాలని చెప్పాను కదా. మళ్ళీ నేను నీతులు కొన్ని చోట్ల ఉంటాయి, మొరాలిటీస్ స్పెషల్గా కొన్ని చోట్ల ఉంటాయి. ఆ ఒక్కదాన్నే మనం తీసుకోకూడదు. ఈ పదాలన్నీ కూడా దేనికి పెట్టబడుతున్న పదాలు ఇవన్నీ? సినెక్డోకేస్ అని చెప్పాను కదా. అంటే వాక్యం అంతటికీ పెడుతున్న పేర్లు ఇవి. మరి వాక్యం అంతటిని హోలిస్టిక్గా కనుక మనం చూస్తే, ద సింగిల్ ఎయిమ్ ఆఫ్ ద హోల్ స్క్రిప్చర్ ఈస్ టు గివ్ యూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు అనే వ్యక్తితో కలిసి బ్రతకడం గురించే ఈ వాక్యం అంతా మనకు తెలియజేస్తుంది. మరి ఆయన గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఇవన్నీ అవుతాయి అంటే అవుతాయి. సో వాక్యం ఏం చేయగలుగుతుందంటే మనల్ని, మన యొక్క బిహేవియర్ని కూడా, అది మన ప్రవర్తనని కూడా అది మార్చే శక్తి దానికి ఉన్నది. సో ఏమంటున్నాడు? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అంటున్నాడు. ఇంగ్లీష్లో హిస్ ప్రిసెప్ట్స్ ఆర్ రైట్ అనే పదం, ఆర్ హిస్ ప్రిసెప్ట్స్ ఆర్ రైచస్ అనేటువంటి పదం రాయబడింది నెక్స్ట్ స్లైడ్లో కదా. సో Psalm 119 105, 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము
నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారా, పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఎవరికి కావాలి? పాదానికి దీపం ఎవరికి కావాలి? త్రోవకు వెలుగు ఎవరికి కావాలి? కుర్చీ వేసుకొని ఒక చోట కూర్చునే వాడికి కావాలా? ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి కావాలి ఇవి రెండు? ఎవరికి కావాలి ఈ రెండు? ప్రయాణించేవాడికి కదా, మూమెంట్లో ఉన్నవాడికి కదా, ముందుకు వెళ్ళేవాడికి కదా కదా, నడిచేవాడికి. సో నడిచేవాడికి ఈ గైడెన్స్ అవసరం. సో దేవుని వాక్యం ఏంటంట, నేను తీసుకునే ప్రతి అడుగులో, నేను తీసుకునే కొన్ని నిర్ణయాల్లో మాత్రమే కాదు, ప్రతి అడుగులో కూడా. ఇందాకేమో మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పి మనం ఏది రైట్ డెసిషన్ అని మనం తీసుకోవడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రతి అడుగులో కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం, కానీ ఆ నిర్ణయాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి పద్ధతి కూడా ఇంపార్టెంటే కదా, ప్రవర్తన, బిహేవియర్. సో ప్రతి అడుగులో కూడా దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. ప్రతి అడుగులో కూడా దేవుని వాక్యం. మనుషులు చెప్పే పవర్ పాయింట్ కాదు, మనుషులు చెప్పే నీతులు కాదు. మనం కూడా పవర్ పాయింట్ వేసుకుంటున్నాం, కానీ పవర్ పాయింట్లో వాక్యమే ఉంది, రెఫరెన్స్లే ఉన్నాయి కదా. కొన్ని కూటాల్లో పవర్ పాయింట్లు వేస్తారు, ఆ పవర్ పాయింట్లో వాక్యం ఏమి ఉండదు. మనోడు చెప్పాలనుకున్న పాయింట్లు ఉంటాయి, ఆ మనోడు చెప్పాలనుకున్న నీతులు ఉంటాయి. దానికి ఏదో ఒక వర్స్ అట్లా టచింగ్ ఇచ్చి దాంతో మనోడు చెప్పాలనుకుని చెప్పేస్తాడు కదా. సో అలాంటి పవర్ పాయింట్ల వల్ల మన ప్రవర్తన మారదు. మన ప్రవర్తన మార్చే శక్తి వాక్యానికి ఉన్నది. మనం ఎంత మోటివేట్ అయినా సరే చాలా టెంపరీగానే ఉంటుంది దాని ఎఫెక్ట్, మనుషులు చెప్పే మాటలు. కానీ వాక్యం లోతుల్లో నుంచి మనం గనక చదివితే, సూపర్ఫిషియల్ కాదు, కిందంతా లోతు, కిందంతా పైన, కిందంతా కూడా ఒక బేస్ ఉండాలి. కిందంతా కూడా ఉంటే పైన ఉంటేనే కదా పైన సూపర్ఫిషియల్గా. పైన మన ఈ కొన్ని అటు ఏటుకూరు రోడ్డు వైపు వెళ్తుంటే పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి అన్నమాట. ఆ చెరువుల్లో ఈ ఉంటాయి వాటర్ లిల్లీస్ ఉంటాయి, లోటస్లు మన దగ్గర పెద్దగా ఉండాలి, వాటర్ లిల్లీస్ ఉంటాయి. ఈ వాటర్ లిల్లీస్ ఇట్లా తామర పూలు అంటారు కదా, అవి కనిపిస్తాయి. ఆ పైన తేలుతూ ఉంటాయి. పైన ఈ తేలుతూ ఉన్నాయి అని అంటే పైన ఎన్ని బాగా మంచిగా పువ్వుల్లాగా అందంగా కనిపిస్తున్నాయి అంటే కిందే ఉన్నట్టు దానికి సపోర్ట్ చేసే వాటర్ ఉంది. ఏమీ లేకుండా గాలిలో తేలుతాయా? తేలవు. కింద సపోర్ట్ ఉంది, వాటర్ ఉంది, బేస్ ఉంది, ఆ చెరువు ఉంది కాబట్టి ఆ చెరువులో నుంచి అది సారాన్ని పీల్చుకుంటున్నాయి, న్యూట్రియంట్స్ని పీల్చుకుంటున్నాయి, పెరుగుతున్నాయి. ఆ పైన అంతా కూడా సర్ఫేస్ మీద ఆ అందమైనటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. ఎంత ఉంటుంది దాని ఆకు? ఫ్యూ మిల్లీమీటర్స్ కదా, సెంటీమీటర్లు కూడా కాదు, ఫ్యూ మిల్లీమీటర్స్ ఉంటుంది దాని ఆకు. ఆ ఫ్యూ మిల్లీమీటర్సే దాని బ్రతుకు. కిందంతా కూడా దానికి సపోర్ట్ చేసేటువంటి పెద్ద చెరువు ఉంది. ఆ పువ్వుని, ఆ పుష్పాన్ని, లేకపోతే ఆ యొక్క మొక్కని, ఆ యొక్క ఆకుని సపోర్ట్ చేసేటువంటి బోల్డ్ అంత వ్యవస్థ ఎక్కడుంది? కింద ఉంది. దాని డెప్త్ అంటారనమాట. ఆ డెప్త్, వాక్యంలో ఉన్న డెప్త్ ఏంటంటే, ఆ డెప్త్లోకి వెళ్ళే కొద్ది ఏముంటుందంటే మొత్తం నీళ్ళే కదా. దాని కింద ఏమున్నాయి? లేయర్స్ రకరకాలు ఉండి కింద ఎక్కడో నీళ్ళు ఉన్నాయా? కాదు, మొత్తం నీళ్ళే. అదే దాని ఆధారం. పైనకి మాత్రం ఒక ఆకు, దానిపైన పువ్వు, ఇవేవో ఉన్నట్టు కనిపిస్తుంది, పైకి చాలా ఉందన్నట్టు కనిపిస్తుంది. కొద్ది సెంటీమీటర్లు కిందకి వెళ్తే మొత్తం ఏంటి? నీళ్ళే. అలాగనే నిజమైనటువంటి మంచి బిహేవియర్ ఒక వ్యక్తిలో ఉంటే దాని కింద ఆధారం కంప్లీట్గా ఏముంటుంది అంటే యేసుక్రీస్తుని గురించిన సువార్తే ఉంటుంది.
యేసుక్రీస్తు కోసం బ్రతికేటువంటి బోధే ఉంటుంది. అదే బైబిల్ అంతా నింపబడి ఉన్నటువంటి బోధ యేసుక్రీస్తు గురించే ఉంది. కానీ మనుషులు అదన్నిటిని ఫిల్టర్ చేసేసి, నీళ్ళన్నీ ఫిల్టర్ చేసి ఆ తామర పువ్వును మాత్రం తీసుకొచ్చేట్టు చూపిస్తారు మనకి చాలామంది బోధకులు. అప్పుడు ఏమవుద్ది, అలాంటి బోధలు విన్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటుంది ఆ తామర పువ్వు నీళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చి చేతులు ఇళ్ళబట్టుకుంటే ఎంతసేపు అని ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి? చాలా తక్కువ రోజులే ఉంటుంది కదా, పైనే ఉంటుంది. సో అది నిత్యము ఆ బ్యూటీ అలానే ఉండాలి అని అంటే కిందంతా ఏముండాలి అని అంటే బేస్గా యేసుక్రీస్తు గురించినటువంటి మాటలే ఉండాలి. అరే ఇంత బ్యూటీ ఉంది కదా, ఈ బ్యూటీ కదా మనం ప్రజలకు చెప్పాల్సింది అనుకుంటారు కొంతమంది బోధకులు. మనం కూడా అలానే అనుకుంటాం. అరే ఇట్లాంటి బ్యూటిఫుల్ థింగ్స్ కదా మనకు చెప్పాలి. ఆహా, దేవుని కోసం దేవుడు మనల్ని మారుస్తాడు, దేవుడు మనల్ని, దేవుని బిడ్డలు అంటే ఎట్లా ఉండాలి, దేవుని బిడ్డలు అట్లా ఉండాలి, దేవుని బిడ్డలు అంటే ఎట్లా ఉండాలి, దేవుడి బిడ్డలు వినయ విధేయతలు ప్రదర్శించాలి, దేవుని బిడ్డలు చాలా అనుకువగా మాట్లాడాలి, దేవుని బిడ్డలు అబద్ధాలు చెప్పకూడదు, దేవుని బిడ్డలు ఆదరణకరంగా మాట్లాడాలి. ఇలాంటివన్నీ చెప్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వినడానికి, కానీ కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈజీగా లోపలికి వెళ్ళిపోదు. ఇవన్నీ చెప్పకుండా సరే అవి జరుగుతాయి కానీ ముందు నీళ్ళు ఉండాలిరా నాయన. నీళ్ళు ఎండిపోతే అది ఎన్నాళ్ళు ఉంటుంది? దాని గురించి ఎంతసేపు చెప్పుకుంటే ఏం ఉపయోగం? ముందు నీళ్ళు ఉండాలి. ప్రభు కోసం బ్రతకడం ప్రారంభించి, ప్రభు కోసం బ్రతుకుతున్నావా? యేసయ్య కోసం నీ జీవితాన్ని ఇచ్చావా? స్థానిక సంఘంలో ఉంటున్నావా? దేవుని బిడ్డల సహవాసంలో ఉంటున్నావా? ప్రభు కోసం పనిచేయడానికి నీ జీవితాన్ని సమర్పణ చేసావా? యేసయ్య కోసమే బ్రతకాలని నిర్ణయం తీసుకున్నావా? ప్రభుకు జీవితాన్ని ఇచ్చావా? నీ మనసుని ఇచ్చావా అని అంటే దీనికి ఆ పువ్వుకి ఏం సంబంధం అని. నీళ్ళకి పువ్వుకి ఏమైనా సంబంధం ఉందా? నీళ్ళుంటే సరిపోద్దా? చెరువులో అందమైన పూలు ఉండాలి కదా. వీళ్ళు నీళ్ళు నింపే దాంట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది. కానీ ఆ నీళ్ళే లేకపోతే పువ్వు ఎంతో కాలం బ్రతకదు, గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బిలీవ్. పువ్వు వస్తుంది, ప్రవర్తన, అద్భుతమైన ప్రవర్తన దేవుడు మనలోకి తీసుకొస్తాడు. ఎక్కడ మన ప్రవర్తన బాగాలేదో ఇన్ ద మ్యాటర్ ఆఫ్ టైం, కాలం గడిచే కొద్దీ దేవుడు సహాయం చేస్తాడు, మారుస్తాడు. దేవుని వాక్యం సరిపోయినటువంటిది. మన ప్రవర్తనని మార్చడానికి కూడా సరిపోయిన ఇదే దేవుని యొక్క వాక్యం. ఒకసారి కొన్ని ప్రవర్తన మనం యేసుప్రభు గురించి వినంగానే లేకపోతే మనసు ఇమీడియట్గా మారకపోవచ్చు, కానీ మన హృదయాంతరంగంలో దేవుడు పనిచేస్తూ ఉన్నప్పుడు, నేను యేసయ్య కోసం బ్రతుకుతున్నాను, నేను పాపిగా ఉన్నప్పుడు నా కోసం సిలువలో ఆయన రక్తమంతా కార్చి మరణించాడు, నా శిక్ష అంతా ఆయన తీసేసుకున్నాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ఆదరిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఇంతగా నన్ను ఆయన ఆదరిస్తూ ఉంటే, పాపినైనటువంటి నన్ను ఆదరిస్తూ ఉంటే, ఇతరులను నేనెందుకు తక్కువ చూపు చూడాలి? ఇతరులను బలహీనంగా ఉన్న వాళ్ళని నేనెందుకు తక్కువ చూపు చూడాలి? బలహీనంగా ఉన్న వాళ్ళని నేనెందుకు ఆదరించకూడదు? నేను కులాలు ఎందుకు చూడాలి? అదవుతుందా? నేను చదువు ఎందుకు చూడాలి? నేను ఆస్తులు అంతస్తులు ఎందుకు చూడాలి? వాడు చదువు లేనివాడు, వాడు తెలుగు తక్కువవాడు, వీడు ఉద్యోగం లేనివాడు, ఇవన్నీ నేను ఎందుకు చూడాలి? ఈవెన్ ఆత్మీయంగా కూడా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా నేను ఎందుకు ఆదరించకూడదు? నేను ఎందుకు సువార్త చెప్పకూడదు? నేను ఎందుకు ఆ వ్యక్తి కోసం ప్రార్థించకూడదు? టైం పట్టొచ్చు, కానీ లోపల నుంచి వస్తుంది మార్పు, పైపైన కాదు. పైపైన వందనాలు బ్రదర్, చాలా మంచిదమ్మా, వచ్చావా, మంచిది, పైపైన కాదు. ఫస్ట్ ఎలాంటి ఆదరణకరమైన మాటలు మనలో నుంచి రాకపోవచ్చు, కానీ లోపల నుంచి
వచ్చిన ఆ మార్పు ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే యథార్థంగా ఉంటుంది కదా. ఒక్కసారి ఆ విధంగా స్వభావం, ఆ ప్రవర్తన మారితే అది ఎలా ఉంటుందంటే అందులో నటన ఉండదు. ఇంకా అందులో నటన ఉండదు. ఆ ప్రవర్తన మారడానికి కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఒక్కోసారి, కానీ నటన మాత్రం ఉండదు. అదవుతుందా? నటన ఉండదు. ఇంట్లో ఒక పెద్ద డిష్ పెట్టుకొని అందులో ఇంతే లోతు నీళ్లు అట్లా పోసామనుకోండి, అందులో నిజమైన తామర పువ్వుని పెడితే ఎన్నాళ్ళు ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, తర్వాత కుళ్ళిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి డిష్లో ఏం పెట్టాలి? నిజమైన తామర పువ్వుని పెట్టకూడదు. అప్పుడు ఎలాంటి తామర పువ్వుని పెడతారు? ప్లాస్టిక్ దాన్ని పెడతారు. ప్లాస్టిక్ దాన్ని పెడతారు. డెప్త్ లేకపోతే ప్లాస్టిక్ దాన్నే పెట్టాల్సి వస్తుంది. డెప్త్ ఉంటే నిజమైనటువంటి పువ్వుని తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఇంకా అందులో ఫేక్ ఉండదు. ఒక్కోసారి అది చచ్చిపోవచ్చు, మళ్ళా మొలుచుద్ది, కానీ నిజంగానే మొలుచుద్ది. అందులో ఇక కపటత్వం అనేటువంటిది ఉండదు. సో ఎవరు చేస్తారు అలాంటి మార్పు? ఎవరిస్తారు అలాంటి మార్పుని అని అంటే యేసుక్రీస్తు గురించిన సువార్తే, యేసయ్యను గురించి చెప్పడానికి మాత్రమే రాయబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యమే. అందుకని దాన్ని ఏమన్నాడు? యెహోవా శాసనములు, యెహోవా ఉపదేశములు అన్నాడు కదా. అవేంటంట? అవి నమ్మదగినది. ప్రిన్సిపల్స్ దట్ గవర్న్ అవర్ బిహేవియర్, అవి నమ్మదగినవి అంటున్నాడు. దే ఆర్ రైట్ కదా. అలానే ప్రాబ్ 16:25 ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకడి మార్గం వాడి సొంత దృష్టికి ఎట్లా కనిపిస్తుందంట? యథార్థంగా కనిపించవచ్చు. ఇదే న్యాయం అన్నట్లుగా కనిపించవచ్చు, ఇదే ధర్మం అన్నట్టు కనిపించవచ్చు. ఏది ఏమైనా డబ్బులు సంపాదించడమే ధర్మం, డబ్బులు సంపాదించాలి, దానికి సపోర్టివ్గా ఏదో ఒకటి, నేను పేదరికంలో ఉన్నా, ఈ పేదరికం నుంచి బయటికి రావడమే నా ధ్యేయం, ఇదే ధర్మం. పేదవాడిగా పుట్టు, కానీ పేదవాడిగా చచ్చిపోతే మాత్రం అది ఏంటది? పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోవడం నేరం, ఘోరం అని ఎవడో దిక్కుమాలినోడు పొద్దున్నే వాట్సాప్లో మెసేజ్ పెడతాడు. నీకేమనుకుంటాం? ఎస్, ఇదే న్యాయం అనుకుంటాం, ఇదే ధర్మం అనుకుంటాం. దాని గురించి మాట్లాడుతున్నాడు. ఒకడి ఆలోచనలు వాడి దృష్టికి ఎలా ఉంటాయంట? యథార్థంగా కనిపిస్తాయి, తుదకు అవి ఎక్కడికి దారితీస్తాయి? మరణానికి దారితీస్తాయి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అండ్ ఏంటి? ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. గొప్ప విషయాలు చేయండి, గొప్ప విషయాలు అటెంప్ట్ చేయండి, గొప్ప విషయాలు ఎక్స్పెక్ట్ చేయండి, గొప్ప గొప్ప సాధిస్తాను అని నమ్మండి. ఆ సాధించడానికి ముందుకు దూసుకొని వెళ్ళండి, దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయండి. ఇందు గురించి ఎక్స్పెక్ట్ చేయని చేస్తాడు ఖచ్చితంగా. అనగానే ఈడేం చేస్తాడంటే ఎమ్మెల్యే టికెట్ కోసం పోయి లైన్లో నించుంటాడు. ఆ తర్వాత అవినీతి పరుడు అవుతాడు. ఆ తర్వాత అంత నాటకమైన జీవితంలో పడిపోయి మొత్తం పోగొట్టుకుంటాడు అన్నమాట. లేకపోతే సక్సెస్ అయితే డబ్బులు మాత్రం సంపాదించుకుంటాడు, మిగిలిన ఎన్ని పోతాయి. వాడేమనుకుంటాడంటే నేను చాలా యథార్థమైన జీవితాల్లో ముందుకెళ్తున్నా, గ్రేట్ థింగ్స్ని అటెంప్ట్ చేశాను. ఆ విధంగా చేసేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆ విధంగా చేశానని గొప్పగా చెప్పుకొని దేవుడే సహాయం చేశాడని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అసలు ఆ పదం అనింది ఎవడు?
విలియం కేరీ. విలియం కేరీ ఎవరో? ఉన్న ఊరు ఉన్న అన్నీ విడిచిపెట్టేసుకొని, ఆస్తి అన్నీ విడిచిపెట్టేసుకొని ఇండియా లాంటి భయంకరమైనటువంటి దేశానికి వచ్చి తన కళ్ళ ముందే భార్య చచ్చిపోయింది, పిల్లలు 3 చచ్చిపోయారు మలేరియాలు వచ్చి ఇండియాలో దోమల దెబ్బకి. వాళ్ళ కళ్ళ ముందే 4 పిల్లలు చచ్చిపోతే వాళ్ళ భార్య పిచ్చెక్కి చచ్చిపోయింది, మెంటల్ అయిపోయి పాపం మధ్యస్థిమితం తప్పి ఆమెకి పిచ్చెక్కిపోయి ఆమె చచ్చిపోయింది. ఇంత ఘోరమైనటువంటి ఓటములు చవి చూశాడు. 150 భాషలకు పైగా, 150 భాషలకు పైగా భాషల్లో బైబిల్ అంతటిని తర్జుమా చేసి ఆ మ్యానుస్క్రిప్ట్స్ అన్ని ఒక చోట పెడితే రాత్రి గొడవ తగలబెట్టేశాడు. బైబిల్ మొత్తాన్ని ఎన్ని లాంగ్వేజెస్లోకి తర్జుమా చేయాలంటే ఎంత శ్రమపడి ఉండాలి. ఆ విలియం కేరీ చెప్పాడు ఈ మాట. ఆయన చెప్పింది డబ్బుల గురించి కాదు, రాజకీయాల గురించి కాదు, డిగ్రీల గురించి కాదు, లోకపరంగా సాధించేటువంటి గొప్ప గొప్ప విషయాల గురించి కాదు ఆయన చెప్పింది. దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆయన్ని గొప్పగా హెచ్చించడానికి శ్రమైనా సరే ఓర్చుకొని ఎంతటికైనా సరే మీరు అటెంప్ట్ చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అది ఆయన ఉద్దేశం, ఆయన జీవితం అది. దాన్ని తీసుకెళ్ళి కార్లు వెనకాల రాసుకొని కదా, ఒకడి దృష్టికి వాడి మార్గము ఎలా ఉంటుందంట? యథార్థంగా ఉంటుంది, తుదకదు. అది ఏం చేస్తుంది? మరణముకు దారితీస్తుంది. కానీ మనకు పాదములకు దీపముగా ఉండి సరైన విధంగా ఇట్లా మన సొంత ఆలోచనల ప్రకారం, మన సొంత చూపు ప్రకారం మనం వెళ్ళడం కాకుండా మనల్ని సరైన మార్గంలో నడిపించి అన్ని విధాలుగా మనల్ని పరిశుద్ధపరుస్తూ, అన్ని విధాలుగా మనకు తృప్తినిస్తూ, అన్ని విధాలుగా మనకు విజయాన్నిస్తూ పరలోక రాజ్యం తీసుకెళ్ళేంత వరకు కూడా మనకు తోడయ్యుండి మనల్ని నడిపించేది ఏంటి అని అంటే దేవుని వాక్యం. గుర్తుపెట్టుకోండి, కథలు కాదు, దేవుని వాక్యం. సో దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇంతటితో మనం ముగించుకుందాం. నెక్స్ట్ పదాలని నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేసుకుందాం. సో దేవుని వాక్యం ఏం చేస్తుంది? దేవుని వాక్యం ఇట్ ఈస్ పర్ఫెక్ట్. మన హృదయంతరంగాల్లో నుంచి కదా, లా అన్నాడు కదా, ధర్మశాస్త్రం అన్నాడు. దేవుని ధర్మశాస్త్రము యథార్థమైనది, హృదయంతరంగాల నుంచి మార్పును తీసుకొచ్చి యథార్థతను తీసుకొచ్చేటువంటిది. నెక్స్ట్ ఏం చూసాం? నెక్స్ట్ పదం ఏం వాడాడు? ఆయన శాసనములు నమ్మదగినవి అన్నాడు. ట్రస్ట్ వర్ది. ఆయన శాసనములు నమ్మదగినవి కదా. ఏది మంచి ఏది చెడు డిజైన్ చేసుకొని మనం వివేచించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునేటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఏంటవి? దేవుని యొక్క శాసనములు. దేవుని వాక్యం గురించే మాట్లాడుతున్నాడు కదా, సరైన నిర్ణయం తీసుకునేలా చేసేది. ఇప్పుడు నిర్ణయాల గురించి ఎక్కడుంది బైబిల్లో అని ఎదుగుతారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? నిర్ణయాల గురించి ఎక్కడుంది ఏంటంటే, నిర్ణయాలు ఎలా తీసుకోవాలో ఉందంట కదా, ఎక్కడుందా నిర్ణయాలు ఎలా తీసుకోవాలో అని ఎదుగుతారు. ఎక్కడ దొరకదు. మీరు బైబిల్ తెరిచారంటే యేసుప్రభు గురించే ఉంటుంది, ఆయన సువార్తను గురించే ఉంటుంది. అదే వింటారు, అదే నేర్చుకుంటారు. కానీ జీవితంలో డిజైనింగ్ అర్థమైపోద్ది. మీకు అర్థమవుతుందా? అది దాని ఉద్దేశం. నెక్స్ట్ పదం ఏం చూసాం? ఆఖరిగా మనం ఏం చూసాం ఈరోజు? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, లేకపోతే న్యాయమైనవి. యెహోవా ఉపదేశములు న్యాయమైనవి కదా. ఏది న్యాయమని మనం అనుకోవడం కాదు, మనం ఏది న్యాయమని అనుకున్నామంటే ఆఖరికి ఎక్కడికి వెళ్తామంట? నాశనానికి వెళ్తాం. కానీ దేవుని ఉపదేశములు న్యాయమైనవి, నిర్దోషమైనవి. జస్ట్ ఎన్ని పర్యాయ పదాలు అంటే హీబ్రూ వర్డ్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి ఇంగ్లీష్లో కూడా మీరు చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. యెహోవా ఉపదేశములు న్యాయమైనవి. ఉపదేశములు అన్నప్పుడు ప్రిసెప్ట్స్ అన్నప్పుడు అవేంటి అని మాట్లాడుకున్న మనకు గుర్తుందా? మన ప్రతి అడుగును నిర్దేశించేటువంటి విషయాలు, మన ప్రవర్తనను కూడా
నిర్దేశం మన నిర్ణయాలనే కాదు, మన హృదయ స్వభావాన్ని మారుస్తుంది, మన నిర్ణయాల్ని మారుస్తుంది. మన నిర్ణయాలనే కాదు, ఆ నిర్ణయాలను మనం ఎలా అడుగులు వేస్తాం, ఏ ప్రవర్తనను కలిగి ఉంటాం కూడా అది మార్చేసే శక్తి దేవుని వాక్యానికే. ఓహో, ప్రవర్తన మార్చుద్దా? ప్రవర్తనల గురించి ఎక్కడుందో చూద్దాం. ఎక్కడుంది? సామెతల గ్రంథంలో ఉంటుందేమో ప్రవర్తన గురించి, కీర్తనలో ఉంటుందేమో ప్రవర్తనల గురించి. ఎక్కడ ఉండదు. ఇట్లా ప్రవర్తించండి, ఇట్లా మాట్లాడండి, ఇట్లా ఉండండి అని ఎక్కడ ఉండదు బైబిల్లో. ఎక్కడ ఉండదు. బైబిల్ తీసావంటే నువ్వు ప్రావర్బ్స్, నువ్వు సామెతలు తీసినా, నువ్వు కీర్తనలు తీసినా, నువ్వు సువార్తలు తీసినా, ఏది తీసినా సరే యేసు ప్రభు గురించే ఉంటుంది. నువ్వు సామెతలు తీసినా సరే యేసు క్రీస్తులో ఉన్నటువంటి విజ్డమ్ గురించే సామెతలు కూడా రాయబడింది. ఎలాంటి డౌటు లేదు. ఆయన గురించే ఉంటుంది, సువార్తే ఉంటుంది. అదే చదువుతావు, ఆయన చుట్టూ తిరుగుతావు, ఆయన కోసమే బ్రతుకుతావు, ఆయన కోసమే నిర్ణయాలు తీసుకుంటావు, ఆయన బిడ్డల సహవాసంలోనే ఉంటావు. కానీ నీ ప్రవర్తన మారిపోతుంది, నీ నిర్ణయాలు మారిపోతాయి, నీ హృదయ అంతరంగంలో యథార్థత కలుగుద్ది. నమ్మగలుగుతారా ఈరోజు ఈ వాక్యానికి శక్తి ఉందని? ఈ వాక్యంతో పాటు మళ్ళీ పిట్టకథలు నాకు అవసరం లేదని నమ్మగలుగుతారా? ఏదో మోటివేషన్లు చెప్పేటువంటి వాడు నాకు అవసరం లేదని నమ్మగలుగుతారా? వాక్యాన్ని యథార్థంగా ఉన్నట్లుగా వివరించేవాడు ఉంటే చాలు అని నమ్ముతారా? నమ్మగలిగితే ఈ బెనిఫిట్స్ అన్నీ మీ సొంతం అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యానికి వెలుపలగా ఏది కూడా మనకు స్థిరత్వం ఇవ్వదు. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద సెలబ్రిటీ ప్రీచర్ దేవుని బైబిల్ గురించి, దేవుని వాక్యాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను విన్నాను. చాలామందిని ఆయన మంచి బోధకుడుగా పరిగణిస్తారు. ఆ రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి వ్యక్తి, వాళ్ళ నాన్నగారు మంచి సేవకుడు అని చాలామంది చెప్తుంటారు, నాకు తెలీదు. అతన్ని కూడా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, యూత్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. ఎంత ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశాడో. బైబిలే అవసరం లేదు, బైబిల్ని చెరిపేశారు, బైబిల్ ఎక్కడో బంధింపబడింది, బైబిల్లో ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి బైబిల్లోకి ఇంకా చేర్చలా, ఇంకా బైబిల్ బయట కూడా ఇంకా ఉన్నాయి అని ఒక కల్ట్ లీడర్ మాట్లాడినట్లుగా ఒక మతోన్మాది, ఈ హిందూ మతోన్మాదులు మాట్లాడతారు కదా, మీ బైబిల్ అంత గొప్పదా, బైబిల్ మొత్తం పాడైపోయిందంటగా, ఎవడో మొత్తం పాడి చేసాడంటగా, ఆయన బైబిల్ సరిపోద్దా, ఒక్క పుస్తకంలోనే జ్ఞానం అంతా ఉన్నవాడు ఎంత వెర్రివాడు అని ఒక తంబనేలు పెట్టాడు ఒకడు, ఒక మతోన్మాది. ఉంది, ఏం చేస్తావు దానికి? తప్పేముంది? ఒక్క పుస్తకంలోనే ఈ ఎఫెక్ట్స్ అన్నీ నీ హృదయాన్ని మార్చి, నీ ప్రవర్తనని మార్చి, నీ నిర్ణయాల్ని మార్చేటి దానికి శక్తి ఉన్నటువంటి వాక్యం అంతా ఒకే పుస్తకంలో పెట్టాడు. తప్పేముంది? మంచిదే కదా, దేవుని ప్రేమ కదా అది. ఆ ఒక్క పుస్తకం చుట్టే తిరుగుతూ, ఆ ఒక్క పుస్తకాన్ని బోధించుకుంటూ, ఆ ఒక్క పుస్తకంలో ఉన్నటువంటి ఆ ఒక్క వ్యక్తి అయినటువంటి యేసు క్రీస్తునే ప్రభు, దేవుడు, పూర్తిగా మానవుడిగా వచ్చినటువంటి, పూర్తిగా దేవుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు గురించిన సువార్త, ఆ ఒక్క వ్యక్తిని గురించి రాసిన ఒక్క పుస్తకం ఇదే మరి ప్రపంచంలో అనేక మందిని మారుస్తుంది. ఆల్రెడీగా మారుస్తుంది. ఆల్రెడీ ఎఫెక్ట్స్ అన్నీ కలుగు చేస్తుంది. దేశాల్ని మారుస్తుంది, సమాజాల్ని మారుస్తుంది, నాగరికతల్ని మారుస్తుంది. చరిత్రలో ఉన్నాయి రుజువులు, చరిత్రలో ఉన్నాయి రుజువులు. మన దేశాన్ని కూడా మార్చింది ఇది కాదా? మన దేశాన్ని మార్చింది ఇది కాదా? ఎవరు మార్చారు మన దేశాన్ని? చూడండి, దేవుని ప్రేమ ఇది నిజమే, అది మింగుడు పడదు కొంతమందికి. ఇంత జ్ఞానము, ఇంత శక్తివంతమైన వాక్యం ఒకే పుస్తకంలో ఎట్టుంటుందమ్మా అంటారు. వాడికి వాడు నమ్మడానికి వాడి వల్ల కావట్లేదు. ఎందుకంటే అలాంటి ప్రేమ కలిగినటువంటి, కనికరం కలిగినటువంటి, మన బలహీనతల్ని ఎరిగి సులువైన భాషలో మనుషుల జీవితాలని చూపిస్తూ, ఆయన కట్టడల్ని, ఆయన న్యాయ విధుల్ని మనకు ప్రేమపూర్వకంగా ఒకే పుస్తకంలో
ఇచ్చి మళ్ళీ దాన్ని వివరించే వాళ్ళని ఇచ్చి, వివరించే సంఘాన్ని ఇచ్చి, ఇంత ప్రేమ చూపించే దేవుడు వాళ్ళకి తెలిస్తేగా, ఈ దేవుని ప్రేమ వాళ్ళకి తెలిస్తేగా. ఇంతగా దేవుడు అనేవాడు మన గురించి ఆలోచిస్తాడు, మనల్ని పట్టించుకుంటాడు, మన బలహీనతల్ని ఎరిగి ఆయన ప్రవర్తిస్తాడనే సంగతి వాళ్ళకి తెలిస్తే కదా. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు వాళ్ళకి తెలిస్తే కదా. అందుకని వాళ్ళకి మింగుడు పడట్లా. ఒకే పుస్తకంలో అన్నీ పెట్టేస్తాడా అంటాడు. ఈ రాజ్ ప్రకాష్ అనే పాల్ అనే వ్యక్తి కూడా ఇదే అంటున్నాడు, వాళ్ళతో కలిసి మతోన్మాదిలాగా. చిన్నప్పుడు ఎప్పుడూ అడిగేవాళ్ళు పిల్లలు, మేము 10th క్లాస్ చదువుకున్నప్పుడు చెడ్డీలు వేసుకొని 10th క్లాస్ చదువుకున్నప్పుడు ఈ చెడ్డీ గ్యాంగ్ అడిగేవాళ్ళు నన్ను. 10th క్లాస్ కూడా 7వ తరగతి ఎప్పుడు చదివేటప్పుడు చెడ్డీలు వేసుకునేటప్పుడు అడిగేవాళ్ళు. ఎందుకు డావిన్సీ కూడా నోడు రాశాడంటగా, మీ యేసుప్రభుకి పెళ్ళయిందంటగా, ఆ పెళ్ళైన సంగతి వేరే పుస్తకంలో ఎక్కడో ఉందంటగా, ఆ పుస్తకం మీ బైబిల్లో లేదంటగా, దాన్ని ఎవడో తీసేసాడంటగా. దానికి సమాధానాలు చాలామంది చెప్పారు, వాళ్ళే మానేశారట అంటే తిక్కల ప్రశ్నలు వేయడం. ఎప్పుడో పిల్ల గ్యాంగ్ ఎప్పుడో అడిగేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ రాజ్ ప్రకాష్ పాల్ అనేటువంటి పాస్టరు 3000 మందో 4000 మందో ఉంటారనుకుంటా ఆయన దగ్గర. స్టేజ్ మీద నిలబడి పెద్ద జ్ఞానంలాగా చెప్తున్నాడు ఈ పిచ్చి మాటలు. దేవుని వాక్యం దిస్ ఇస్ ఆథెంటికేటెడ్ బుక్. దీని వెలుపల ఇంకేమీ లేవు, ఏ ఆధారాలు కూడా లేవు. ఇట్లాంటి ఉవాచలు అన్నమాట, ఇట్లాంటి కాన్స్పిరసీ థియరీస్ తప్ప ఇందులోంచి బైబిల్ పుస్తకాలు దొంగలింపబడ్డాయని ఏ ఆధారాలు లేవు. చాలా స్పష్టంగా చరిత్రలో ఈ 66 పుస్తకాలు ఎలా వచ్చినాయి అనే దానికి వెరీ వెరీ క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. దాన్ని వివరించిన వాళ్ళు చాలామంది ఉంటారు, మీకు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఈ వ్యక్తికి కూడా కౌంటర్ ఇచ్చారు చాలామంది, మన పాస్టర్ బిబు గారు లాంటి వాళ్ళు చాలామంది మంచి కౌంటర్స్ ఇచ్చారు, మీరు అవి చూసుకోవచ్చు. ఈ 66 పుస్తకాలు అలా ఫామ్ అయినాయి అనేది. దిస్ ఈజ్ సఫిషియంట్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ సఫిషియంట్. ఎవ్వడి అనుభవాలు, ఎవ్వడి కథలు, ఎవడి లైఫ్ స్టోరీలు నీకు అవసరం లేదు. వాక్యం చాలు. నమ్మి ఈ సువార్తని వినడానికి, నేర్చుకోవడానికి, అంగీకరించడానికి, యేసు ప్రభువుకి, ఆయన సిలువ సువార్తకి నీ జీవితాన్ని దాసోహం చేయడానికి మనం ఇష్టపడదాం. మన జీవితానికి అది చాలినది.